అందరికీ వందనాలు. సమాచార భారతి సోషల్ మీడియా సంగమంకి అందరి స్వాగతం. సండే రోజు పొద్దున్న వచ్చి కూర్చోవాలంటే ఒక ప్రాబ్లమే ఉంటుంది చాలామందికి. అది కూడా మన సంఘ్ వైపు నుంచి అవుట్ఫిట్స్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే 10 గంటలు అంటే 10 గంటలకే, అది 11 కాదు, 10:30 కాదు, కరెక్ట్ ఉన్నారో లేదో చూడరు కానీ మొదలు పెట్టేస్తారు ప్రోగ్రామ్. అది ఆ డిసిప్లిన్ మనం అందరు నేర్చుకోవాల్సింది. ఈరోజు జరిగే ఈ సోషల్ మీడియా సంగమంకి నాకు ఇచ్చిన టాపిక్ దేశ నిర్మాణం, యువత పాత్ర. నేను చాలా మటుకు నా టెలివిజన్ పాడ్కాస్ట్లో డైలీ ఒక 6 చేస్తాను. నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక స్టూడియోలో తిరుగుతుంటాను. నాకు ఒక సెట్ ప్యాటర్న్ ఉంది, దాని ప్రకారం వెళ్తుంటాను అనమాట. నిన్న మాది టైమ్స్ ఆఫ్ ఇండియా రీయూనియన్ ఉండే, చాలామంది 20 సంవత్సరాల తర్వాత కలిశారు. దాంట్లో కూడా మాట్లాడుతూ అందరూ ఇవాళ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక మొబైల్ ఫోన్ ఉన్న మనిషి ఒక జర్నలిస్ట్ అయిపోతారు. ట్రెడిషనల్ జర్నలిజం అనేది అయిపోయింది. నేను 18 సంవత్సరాలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. కానీ నిన్న మేము మాట్లాడుతూ అదే అన్నాం, ప్రింట్ జర్నలిజం ఇస్ డెడ్, అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ పేపర్ చదవరు. బహుశా కొంతమంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళే ఉండొచ్చు. మిగతా వాళ్ళు పేపర్ అనేది ముట్టరు. అన్లెస్ వాళ్ళ ఫోటో పేపర్లు వచ్చిందో లేకుంటే వాళ్ళ గురించి ఏమైనా ఆర్టికల్ వస్తే అప్పుడు వాళ్ళు చదువుతారు, అంతే. నేను బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చెప్తుంటాను, మోదీ గారు నేర్చుకోండి. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయరు ఒఫీషియల్గా. ఏదో ఇంటర్నేషనల్ విజిటర్స్ వస్తే మాట్లాడతారు కానీ అక్కర్లేదు ఈ రోజుల్లో. సో మన దగ్గర యువత పాత్ర అనగానే అందరేమనుకుంటామంటే ఏదో దేశం కోసం సరిహద్దులు వెళ్ళి పోరాటం చేయాలి, దేశం కోసం ఏదైనా పెద్ద సేవ చేయాలని కాదు. చిన్న చిన్న పనులు కూడా చాలు చేయడానికి. దానికి ఫస్ట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది సాడ్లీ మన దగ్గర ఉన్న 95% యంగ్స్టర్స్ కూడా అది లేదు, అవగాహన లేదు. Before I start, I should make a disclaimer. I am a Malayali from Kerala who tries to speak Telugu. సో నా తెలుగులో ఎక్కడైనా తప్పు వస్తే కొంచెం క్షమించాలి మీరు. సో మెయిన్గా ఏంటంటే నేను రెగ్యులర్గా ప్రజ్ఞాభారతి తీసుకెళ్తున్నాను, నన్ను డిఫరెంట్ సోర్సెస్కి తీసుకెళ్తుంటారు, కాలేజెస్కి. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలామంది యంగ్స్టర్స్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను. మొన్న అడిగాను నేను ఒక మాట, యువతకి దేశ నిర్మాణానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. అది షామీర్పేటలో ఉన్న బిచ్ పిలాని క్యాంపస్లో 2 యంగ్స్టర్స్ కలిసి, వాళ్ళు అప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారు, హాస్టల్లో ఉంటూ ఒక డ్రోన్ తయారు చేశారు. ఇప్పుడు మనకు తెలుసు డ్రోన్ ఎంత ఉపయోగం వస్తుందో. ఇవాళ పొద్దున కూడా కువైత్ ఎయిర్పోర్ట్ బాంబ్ చేశారు. సో మనకు తెలుసు డ్రోన్ యూస్ ఎంత ఉంటుంది. ఈ 2 యంగ్స్టర్స్ కలిసి తయారు చేసిన ఒక డ్రోన్ని వాళ్ళు ఆర్మీకి ప్రెజెంట్ చేశారు. ఒక పెద్ద రూట్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. లింక్డ్ఇన్కి వెళ్ళారు, లింక్డ్ఇన్ నుంచి కొంతమంది రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు క్యాంపస్కి వచ్చారు, షామీర్పేట్ క్యాంపస్కి వచ్చారు, చూశారు, వాళ్ళకి చాలా నచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఆర్మీ నుంచి ప్రొక్యూర్మెంట్ వాళ్ళని పిలిపించారు, సీనియర్స్, వాళ్ళు వచ్చి చూశారు, వాళ్ళకి చాలా నచ్చింది. 300 కిలోమీటర్ దాకా ఈ కామెకాజే డ్రోన్ అంటారు, అంటే సూసైడ్ డ్రోన్. అక్కడ వెళ్ళి ఎక్కడ ఏ లొకేషన్ వెళ్ళి కొట్టాలో కొడుతుంది అన్నమాట. మీరు అడగొచ్చు దేశ నిర్మాణానికి దీనికి లింక్ ఏంటని. ఫస్ట్ పాయింట్, వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఏం పని, డ్రోన్లు తయారు చేయడమో ఏమో. చదువుకోవాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దాని తర్వాత బయటికి వెళ్ళిపోవాలి, తిరిగి రాకర్లేదు. ఇదే వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది. లక్కీలీ నేను ఎప్పుడు చెప్తుంటాను, ట్రంప్ గారికి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఈ H1B బంద్ చేశారు చూడండి, అప్పటి నుంచి చాలామంది అక్కడ వెళ్ళకుండా యూరోప్కి వెళ్తున్నారు, లేకుంటే ఇక్కడే ఉండి MS చేసి వచ్చిన తర్వాత ఇక్కడే వాళ్ళ కెరియర్ మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ యంగ్స్టర్స్ 2 దాని తర్వాత దాన్ని మాస్ ప్రొడక్షన్కి తీసుకెళ్లారు. సో కుమారమంగళం బిర్లా గారు వచ్చారు క్యాంపస్కి. అప్పుడు వచ్చి ఒక కంపెనీని పెట్టారు, యాపిలియాన్ అని చెప్పేసి. ఆ కంపెనీని ఫండింగ్ ఇచ్చారు ఆయన. దాని తర్వాత ఇది బయట వాళ్ళు అవుట్సోర్స్ చేశారు, ఎందుకంటే వీళ్ళు చదువుకుంటున్నారు కదా, ఇప్పుడు 3rd ఇయర్లో ఉన్నారు వాళ్ళు. అదే డ్రోన్ ఆపరేషన్ సింధూర్లో వాడాం మనం.
పాకిస్తాన్లో వెళ్ళి కొట్టారు. హైదరాబాద్లో ఉన్న 2 కంపెనీలు తయారు చేశారు అట్లాంటి డ్రోన్స్. ఇప్పుడు నేను వెళ్ళిన క్యాంపస్కి 3-4 క్యాంపస్కి వెళ్ళాను. అందరి దగ్గర అడిగాను, మీ క్యాంపస్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ క్యాంపస్ అంతా ఉండేది ఆ కోంపల్లి, కీసరా ఆ బెల్ట్లో ఉంటుంది అన్నమాట, మెడ్చల్. వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికి ఒక అవగాహన లేదు. ఇట్లా ఒక డ్రోన్ తయారైంది, ఇక్కడే ఉంది, పక్కనే ఉంది, మనం కూడా వెళ్ళి చూసుకోవచ్చు కదా అని ఒక అవగాహన కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా లేదు. ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో మనం ఫస్ట్ అడగాల్సింది, మనకేమైనా చేయాలంటే ఏం చేయాలనేది. పెద్ద పనులు చేయక్కర్లేదు, ఏదో అటామిక్ బాంబ్ తయారు చేయమని ఎవరు చెప్పట్లేదు. కానీ ఒక దేశం ఉంది మనం నేర్చుకోవాల్సింది, అది దాని పేరు ఇజ్రాయెల్. మనలాగనే చుట్టుపక్కల అందరూ వాళ్ళ ఎనిమీస్ అని చెప్పొచ్చు. మీకు గుర్తుంటుంది కొంతమందికి ఇక్కడైనా, గోల్డా మీర్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 6 డే వార్ జరిగింది ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. అప్పుడు జరిగిన 6 డే వార్లో ఈజిప్ట్, జార్డన్, సిరియా, అప్పుడున్న ప్యాలెస్టైన్ అందరూ అరబ్ స్టేట్స్ అందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అందరు కలిసి. అప్పుడు కూడా ఇజ్రాయెల్ అడ్డుకున్నారు. అండ్ వీఆర్ టాకింగ్ ఆఫ్ ద 60s. అప్పుడు ఇజ్రాయెల్ దగ్గర అంత టెక్నాలజీ లేదు, అంత పవర్ లేదు, అన్ని ఎయిర్క్రాఫ్ట్ లేదు, పాత ఎయిర్క్రాఫ్ట్లు ఉంది. కానీ వాళ్ళ దేశంని ఎట్లానే కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నది కాదు ఎక్స్ట్రా కూడా గుంజుకున్నారు. వాళ్ళు జార్డన్ వైపు గుంజుకున్నారు, ఈజిప్ట్ వైపు నుంచి గుంజుకున్నారు, గోలాన్ హైట్స్ కానీ మిగతా ఇప్పుడు వాళ్ళు అంటారు ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ అంటారు, అరబ్స్, అది కూడా గుంజుకున్నారు. లెసన్ ఏంటంటే టెక్నాలజీ అన్ని సంఘాలు, టెక్నాలజీ అనగానే అందరూ మన దగ్గర, నేను ఎప్పుడు చెప్తుంటాను, మన దగ్గర టెక్నాలజీ యాక్చువల్లీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కాదు. మన దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ ఉంది, అక్కడ అవుతుంది అంటున్నాను ఇప్పుడు నేను. అదే ఉంటుంది. ఎందుకంటే కాలేజెస్ ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, మన కాలేజ్ ఇచ్చే లెవెల్ ఇది ట్రైనింగ్. ఇప్పుడు కూడా మన ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు. సేమ్ విత్ ఎంబీఏ కాలేజెస్ అంతే. సంజీవ్ సాన్యాల్ గారు ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజర్ ఒక ఇంటర్వ్యూలో 2-3 వారాల ముందు అనుకుంటాను, స్మితా ప్రకాష్తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మాట అన్నారు, we should first abolish all graduation courses. వేస్ట్, టిపికల్ వేస్ట్. దాంట్లో గవర్నమెంట్ ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది. మీ కాలేజ్ 12th క్లాస్ అయిన తర్వాత మీరు ఒక ఉద్యోగంలో దిగండి. మీకు ట్రైనింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు జీవితంలో. మీరు ఆన్లైన్ వెళ్తే మీకు ఈ ప్రతి కోర్స్ మీకు అవైలబుల్ ఉంటుంది, అన్నిటికీ డబ్బులు పెట్టక్కర్లేదు. కానీ మన యంగ్స్టర్స్ దాన్ని చేయరు. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి ఒకటే ఆబ్జెక్టివ్ అంటే జేఈ రాయడము, నీట్ రాయడం. నీట్ ఐ కెన్ స్టిల్ అప్రిషియేట్. డాక్టర్ అనే ఒక స్కిల్ వాళ్ళు ఫస్ట్ ఎంబీబీఎస్ చేస్తారు, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తారు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, డిఎన్బి తర్వాత నెక్స్ట్ 3 year కోర్స్, ఇంకోటి అన్నీ చేసి బయటకు వచ్చేదాకా వాళ్ళు 32-33 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు హాఫ్ ద లైఫ్ ఈజ్ ఓవర్, ప్రొడక్టివ్ లైఫ్. కానీ ఇట్స్ అ స్కిల్, దాన్ని మనం అంగీకరించాల్సిందే. కానీ ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు, మిగతా సైన్స్ కోర్సెస్ వచ్చినప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి? మన దగ్గర చేసే పిహెచ్డీస్కి ఆ ప్రింట్ చేసే పేపర్ విలువ కూడా లేదు. ఆనెస్ట్లీ ప్రింట్ చేసి షెల్ఫ్లో పెడతారు అంతేగాని ఆ పిహెచ్డీ ఎక్కడైనా పనికి వస్తుందంటే పనికి రాదు. మీరు చైనానే చూడండి, మనకన్నా ఆల్మోస్ట్ 1000 to 2000 టైమ్స్ వాళ్ళు ఎక్కువ పిహెచ్డీస్ ఉంటుంది. కానీ వాళ్ళు అది లెవెల్ తీసుకొస్తారు, అంటే దే విల్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ ద పిహెచ్డీ లెవెల్ టు ద మార్కెట్. అది చాలా ఇంపార్టెంట్.